ఇక పొత్తు కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని 2 రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్న కమలనాథులు కరుణించకపోవడంతో చంద్రబాబు పవన్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఎన్డీఏలో చేరాలని బీజేపీతో పొత్తు లేకుంటే తనకు దిక్కు లేదని భావిస్తున్న చంద్రబాబు గురువారం రాత్రి ఒక దఫా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినా స్పష్టత రాలేదు. దీంతో శుక్రవారం సాయంత్రంలోపు పొత్తు ప్రకటన వస్తుందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. బీజేపీ సీట్లు ఎక్కువగానే అడుగుతున్నా పొత్తు దాదాపుగా ఖరారైనట్లే అంటూ అనుకూల మీడియాకు చంద్రబాబు లీకులిచ్చారు. బీజేపీ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబుతో పొత్తుపై ఆచితూచి వ్యవహరిస్తోంది బీజేపీ అధిష్టానం. 2014 తరహాలో మోసపోకూడదని భావిస్తోంది. రోజులు గడుస్తున్నా అలాంటిదేమీ లేకపోగా ఇవాళ అమిత్ షా పాట్నా పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో చేసేదేమీ లేక చంద్రబాబు అమిత్ షా రాక కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచే తీరిగ్గా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అసంతృప్తి నేతలకు సర్ది చెప్పే పనిలో నిమగ్నమయ్యారు చంద్రబాబు. కాగా పొత్తు కోసం ఇంతలా దేబిరించాలా అని పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయంగా తనకు ఇదే చివరి ఎన్నికలంటూ చంద్రబాబు బీజేపీ పెద్దలను వేడుకున్నట్లు తెలుస్తోంది. అయితే పొత్తులో భాగంగా 9 నుంచి 11 లోక్సభ స్థానాలు, 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలకి బీజేపీ పట్టుబడుతోంది. అలాగే ఎన్డీఏలో చేరటానికి ముందే గతంలో మోదీపై చేసిన విమర్శలకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబుకు షరతులు విధించినట్లు సమాచారం. బీజేపీ షరతులకి ఓకే చెబితేనే ఎన్డీఏలో చేర్చుకుంటామని చంద్రబాబుకి అమిత్ షా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ షరతులకి చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.